హలో గైస్, ఎలా ఉన్నారు? సో ఈ వీడియోలో నేను రైట్ నో మార్కెట్లో అవైలబుల్ ఉన్న ఒక 5 బెస్ట్ ఎయిర్ కండిషనర్స్ గురించి అయితే చెప్పబోతున్నాను. సో నన్ను చాలా మంది అయితే పర్సనల్గా అడుగుతున్నారు, ఒక మంచి ఎయిర్ కండిషనర్ సజెస్ట్ చేయండి అని. అఫ్ కోర్స్ మనకి సమ్మర్ కూడా స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఎక్కువ మంది ఎయిర్ కండిషనర్స్ కొనడానికి అయితే ప్లాన్ చేస్తూ ఉన్నారు. సో అందుకోసమే నేనైతే ఒక 5 బెస్ట్ ఎయిర్ కండిషనర్స్ అయితే పిక్ చేశాను వేరియస్ ప్రైసెస్లో. అంటే మనకి 20,000 దగ్గర నుంచి 40,000 వరకు కూడా నేను ఒక 5 బెస్ట్ ఎయిర్ కండిషనర్స్ అయితే పిక్ చేయడం జరిగింది. సో ఒకవేళ మీరు కనుక ఒక మంచి ఎయిర్ కండిషనర్ కొనాలి అన్న ఆలోచనలో ఉన్నట్లయితే తప్పకుండా ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పబోయే ప్రతి ఎయిర్ కండిషనర్ గురించిన కంప్లీట్ ఫీచర్స్ ఏంటి, ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి, ఎవ్రీథింగ్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దట్ మీకు ఒక కంప్లీట్ క్లారిటీ అయితే వచ్చేస్తుంది. అసలు ఏ ఏసీ కొనుక్కోవాలి, మీ ప్రైస్ ఇంకా మీ రిక్వైర్మెంట్ని బట్టి మీరు ఒక మంచి ఎయిర్ కండిషనర్ అయితే కొనుక్కోవచ్చు. అండ్ ఒకవేళ మీరు కనుక ఎయిర్ కండిషనర్ కొనే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అసలు ఎయిర్ కండిషనర్ గురించిన కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకోవాలి అని అనుకున్నట్లయితే నేను ఏసీ బయింగ్ గైడ్ అని ఒక వీడియో అయితే చేశాను. ఆ వీడియో మీరు ఇంకా చూడకపోతే ఇక్కడ కార్డ్స్లో అయితే మెన్షన్ చేస్తున్నాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఆ వీడియోలో అయితే మీకు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఎయిర్ కండిషనర్ గురించిన కంప్లీట్ డీటెయిల్స్ సమస్తం అయితే మీకు తెలిసిపోతాయి. సో అసలు ఎయిర్ కండిషనర్ మీ అంతటి మీరే పిక్ చేసుకోవచ్చు అనమాట ఆ వీడియో చూసినట్లయితే. నా పేరు రాజేష్, మీరు చూస్తున్నారు మిస్టర్ గ్యాడ్జెట్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో గైస్, ఒకవేళ మీకు కనుక ఈ వీడియో ఇంట్రెస్టింగ్ అనిపించినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేయండి. అలా చేస్తే మన ఛానల్ నుంచి వచ్చి ఒక్క అప్డేట్ కూడా మీరు మిస్ అవ్వకుండా అయితే ఉంటారు. అంటే లేట్ చేయకుండా మనం ఆ డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోతాం. సో గైస్, ఫస్ట్ తక్కువ బడ్జెట్ నుంచి ఎక్కువ బడ్జెట్కి అయితే వెళ్దాం మనం. సో ఒకవేళ మీ బడ్జెట్ కనుక 20,000 రూపాయలు అనుకున్నట్లయితే, సో 20,000 రూపాయలు అనేది చాలా 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 అఫోర్డబుల్ ప్రైస్ అని చెప్పుకోవచ్చు. సో అక్కడ మనకి ఒక బేసిక్ నార్మల్ ఏసీస్ అయితే దొరుకుతూ ఉంటాయన్నమాట. సో ఒకవేళ మీ బడ్జెట్ 20,000 మాత్రమే ఉంది, మీకు ఒక నార్మల్ రూమ్ని కూల్ చేయడానికి ఒక మంచి ఎయిర్ కండిషనర్ కావాలి అని అనుకున్నట్లయితే అక్కడ మీకు మీడియా నుంచి 1 టన్ ఏసీ ఒకటైతే అవైలబుల్ ఉంటుంది. సో దీని ప్రైస్ మనకి అరౌండ్ 22,000 రూపాయలు అయితే ఉంటుంది. బట్ మీకు రైట్ నా ఫ్లిప్కార్ట్లో చూసుకున్నట్లయితే ఐసిఐసిఐ క్రెడిట్ కార్డ్ డిస్కౌంట్ అయితే ఉంటుంది. అండ్ మీరు కనుక సూపర్ కాయిన్స్ కనుక ఉన్నట్లయితే మీ దగ్గర 150 సూపర్ కాయిన్స్ రిడీమ్ చేస్తే మీకు 500 రూపీస్ డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఎయిర్ కండిషనర్స్ మీద. ఆల్మోస్ట్ ఆల్ అన్ని ఎయిర్ కండిషనర్స్కి ఈ ఆఫర్ అయితే అవైలబుల్ ఉంది. సో ఈ రెండింటిని అయితే మీరు యూస్ చేసుకోండి. ప్రతి ఎయిర్ కండిషనర్కి 2 ఆఫర్స్ని అయితే మీరు యూస్ చేసుకోండి. మీకు అరౌండ్ 2,000 రూపాయల వరకు డిస్కౌంట్ అయితే వస్తుంది. సో ఆ విధంగా చూసుకుంటే ఈ ఎయిర్ కండిషనర్ మనకి అరౌండ్ 20,000 రూపాయల ప్రైస్ దగ్గర అయితే దొరుకుతుంది. సో 20,000 రూపాయల ప్రైస్ దగ్గర మాత్రం ఇది సీరియస్లీ చాలా మంచి ఆప్షన్ అయితే అవుతుంది గైస్. ఇది మనకి 1 టన్ కెపాసిటీతో అయితే వస్తుంది. సో 1 టన్ అంటే మనకు ఒక నార్మల్ రూమ్, అంటే అరౌండ్ 8x10 ఫీట్ ఉన్న రూమ్ అయితే ఇది ఈజీగా అయితే కూల్ చేయగలుగుతుంది అనమాట. అండ్ ఇది మనకి 3 స్టార్ రేటింగ్తో అయితే వస్తుంది. సో 3 స్టార్ రేటింగ్ అంటే మనకి 5 స్టార్తో కంపేర్ చేసుకుంటే కొంచెం పవర్ కన్జంప్షన్ అనేది ఎక్కువ ఉంటుంది. బట్ స్టిల్ మీకు 3 స్టార్ అంటే నాట్ బ్యాడ్ అని చెప్తాను. సో మరీ అంత హెవీ పవర్ కన్జంప్షన్ అయితే ఉండదన్నమాట. అండ్ ఇందులో ఉన్న మేజర్ ప్రోస్ గురించి మాట్లాడుకున్నట్లయితే కూలింగ్ అని చెప్పుకోవచ్చు. సో ఈ ఏసీ మనకి చాలా అద్భుతమైన కూలింగ్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. ఇంచుమించుగా మనకి 10 to 15 మినిట్స్లోనే మీకు రూమ్ని అయితే కంప్లీట్గా అయితే కూల్ చేయగలుగుతుంది అనమాట. అంటే కూలింగ్ పర్ఫార్మెన్స్ వైజ్గా చూసుకున్నట్లయితే ఇది మాత్రం 100% నేను 5 out of 5 అయితే ఇస్తాను. అండ్ ఇది మనకి 3 స్టార్ రేటింగ్తో వస్తుంది కాబట్టి పవర్ కన్జంప్షన్ కూడా మనకి చాలా వరకు డీసెంట్ ఉంటుందని చెప్పుకోవచ్చు. అండ్ ఇది మనకి మీడియా బ్రాండ్ అనేది కూడా అంత కొత్త బ్రాండ్ అయితే ఏం కాదు, ఇది క్యారియర్ యొక్క సబ్ బ్రాండ్ అని చెప్పుకోవచ్చు. సో క్యారియర్ అనేది వరల్డ్స్ రెనౌడ్ ఏసీ బ్రాండ్ అనమాట. సో వాళ్ళ నుంచి వస్తున్న సబ్ బ్రాండ్. సో తప్పకుండా మీకు సర్వీస్ కూడా బాగానే ఉంటుంది. అంత ఆల్మోస్ట్ ఆల్ అన్ని ఏరియాస్లో కూడా వీళ్ళు సర్వీస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఎక్సెప్ట్ చిన్న చిన్న టౌన్స్ అండ్ విలేజెస్తో కంపేర్ చేసుకుంటే మిగిలిన అన్ని ఏరియాస్లో వీళ్ళు సర్వీస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో అది కూడా ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. అండ్ ఇక ఇందులో కొన్ని నెగిటివ్ పాయింట్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే అఫ్కోర్స్ ఇది మనకు ఓన్లీ స్ప్లిట్ ఏసీ, ఇన్వర్టర్ ఏసీ అయితే కాదు. సో మీకు ఇన్వర్టర్ టెక్నాలజీ లేకపోవడం వల్ల కొంచెం నాయిస్ హెవీగా అయితే ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ మనకి పవర్ కన్జంప్షన్ కూడా అయితే కొంచెం ఎక్కువ ఉంటుంది అనమాట ఇన్వర్టర్ ఏసీస్తో కంపేర్ చేసుకున్నట్లయితే. అఫ్కోర్స్ ఈ ప్రైస్ రేంజ్లో మనం అన్ని ఎక్కువ ఫీచర్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేము. అండ్ మోర్ ఓవర్ ఇది మనకు ఓన్లీ 1 ఇయర్ పాటు ప్రొడక్ట్ వారంటీ అండ్ 5 ఇయర్స్ పాటు కంప్రెసర్ వారంటీతో అయితే వస్తుంది. సో జనరల్గా మనకి వేరే బ్రాండ్స్ చూసుకుంటే మినిమం 10 ఇయర్స్ పాటు కంప్రెసర్ వారంటీ అయితే ఇస్తూ ఉంటారు. బట్ వీళ్ళు మాత్రం ఓన్లీ 5 ఇయర్స్ మాత్రమే ఇస్తున్నారు. అండ్ డిజైన్ కూడా మనకి చాలా ఫ్లాట్ ఉంటుంది అనమాట. సో కంపేర్ టు అదర్ ఏసీస్ చూసుకున్నట్లయితే అంత సూపర్ డిజైన్ అయితే ఉండదు, స్ట్రైకింగ్ డిజైన్ అయితే ఉండదు. బట్ ఓవరాల్గా మనకి ఒక బేసిక్ ఏసీ, ఒక మంచి కూలింగ్ పర్ఫార్మెన్స్ ఉన్న ఏసీ కావాలి మీకు ఒక మంచి బ్రాండ్ నుంచి అని అనుకుంటే మాత్రం 20,000 ప్రైస్ దగ్గర ఇది అద్భుతమైన ఆప్షన్ అయితే అవుతుంది. సో నేను చాలా ఆప్షన్స్ అయితే చెక్ చేశాను, బట్ నాకు 20,000 దగ్గర ఇంతకన్నా బెస్ట్ ఆప్షన్ అయితే కనపడలేదు. సో మీ బడ్జెట్ 20,000 అనుకుంటే 100% మీరు దీని మీద అయితే ఒక లుక్ అయితే వేయచ్చు. అండ్ ఈ ఏసీస్కి సంబంధించిన అన్ని లింక్స్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేశాను. సో మీరు అక్కడ నుంచి అయితే పర్చేజ్ చేయడానికి అయితే ట్రై చేయండి, అది మన ఛానల్ కూడా అయితే హెల్ప్ అవుతుంది. అండ్ ఇక నెక్స్ట్ మీ బడ్జెట్ కాస్త పెంచుకొని 25,000 రూపాయల దగ్గరికి వెళ్ళినట్లయితే అక్కడ మీకు మార్క్యూ నుంచి 1.5 టన్ కెపాసిటీతో ఒక ఏసీ అయితే అవైలబుల్ ఉంది. సో దీని ప్రైస్ మనకి అరౌండ్
26,500 రూపీస్ అయితే ఉంటుంది. సో ఇందాక చెప్పినట్టు మీరు బ్యాంక్ ఆఫర్ అండ్ సూపర్ కాయిన్ డిస్కౌంట్ యూస్ చేసుకుంటే మీకు ఇది అరౌండ్ 24-25 మధ్యలో అయితే వచ్చేస్తుంది అనమాట. సో ఇది మనకి 1.5 టన్ కెపాసిటీతో వస్తుంది. సో 1.5 టన్ అంటే ఒక మాస్టర్ బెడ్రూమ్ కూడా అయితే ఈజీగా కూల్ చేయగలదు అనమాట. అరౌండ్ ఏమంటారు 13/15 స్క్వేర్ ఫీట్ ఉన్న రూమ్ కూడా అయితే ఇది ఈజీగా అయితే కూల్ చేయగలుగుతుంది ఎలాంటి ప్రాబ్లం లేకుండా. సో 1.5 టన్ అంటే మనకి చాలా మంచి కెపాసిటీ అని చెప్పుకోవచ్చు. ఏసీస్లో ఎక్కువగా యూస్ చేసే కెపాసిటీ అనమాట. సో తప్పకుండా ఆల్మోస్ట్ చాలా పెద్ద పెద్ద రూమ్స్ని కూడా అయితే ఇది ఈజీగా కూల్ చేయగలుగుతుంది. అండ్ ఇది మనకి 3 స్టార్ రేటింగ్తో వస్తుంది. అండ్ డ్యూయల్ ఇన్వర్టర్ టెక్నాలజీ అయితే ఉంటుంది. సో డ్యూయల్ ఇన్వర్టర్ టెక్నాలజీ ఉండడం వల్ల మనకి పవర్ కన్జంప్షన్ అనేది చాలా చాలా తక్కువ ఉంటుంది. అండ్ నాయిస్ కూడా అయితే చాలా ఆల్మోస్ట్ మనకి చాలా తక్కువ ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇన్ఫాక్ట్ నెగ్లిజిబుల్ నాయిస్ అని చెప్పుకోవచ్చు అనమాట. అండ్ ఇందులో కూడా మనకి కూలింగ్ పర్ఫార్మెన్స్ వైజ్గా చూసుకున్నట్లయితే చాలా మంచి పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. కూలింగ్ అయితే మనకి ఇంచుమించుగా 15-20 మినిట్స్లోనే రూమ్ మొత్తాన్ని కూడా అయితే ఈజీగా కూల్ చేయగలుగుతుంది. సో కూలింగ్ పర్ఫార్మెన్స్ వైజ్గా చూసుకుంటే 100% ఇది మనకి చాలా మంచి ఎఫిషియెంట్గా అయితే పనిచేస్తుందని చెప్పుకోవచ్చు. అండ్ మోరోవర్ ఇందులో మనకి ఇన్బుల్ట్ ఫిల్టర్ కూడా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే మనకి ఇది ఎయిర్ ప్యూరిఫైయర్ ఫెసిలిటీ కూడా అయితే ఉంటుంది. మీకు ఎయిర్ని అయితే ప్యూరిఫై చేయగలదు అనమాట ఇది. సో లోపల ఉన్న ఏదైతే ఎయిర్ ఉంటుందో దాన్ని ప్యూరిఫై చేయగలదు. అది కూడా ఒక మంచి ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. సో ఇక ఇందులో కొన్ని నెగిటివ్ పాయింట్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈవెన్ దో మనకి ఇది ఇన్వర్టర్ టెక్నాలజీతో వస్తున్నప్పటికీ పవర్ కన్జంప్షన్ అనేది కొంచెం ఎక్కువ ఉంది అని చాలా మంది యూజర్స్ అయితే రిపోర్ట్ చేయడం జరుగుతుంది. ఈవెన్ నేను కలెక్ట్ చేసిన ఫీడ్బ్యాక్ ప్రకారం చూసుకున్నా కానీ ఎక్కువ మంది అయితే పవర్ కన్జంప్షన్ కొంచెం ఎక్కువ ఉంది, ఇన్వర్టర్ టెక్నాలజీలా మాకు అనిపించట్లేదు అని చాలా మంది అయితే చెప్తున్నారు. సో అదొక మేజర్ కాన్ అని చెప్పుకోవచ్చు ఇందులో. అండ్ ఇది కూడా మనకి డిజైన్ పరంగా చూసుకుంటే అంత గొప్ప స్ట్రైకింగ్ డిజైన్ అయితే ఉండదు. అండ్ మోరోవర్ ఇది కూడా మనకి ఓన్లీ 1+5 years వారంటీతో అయితే వస్తుంది. అంటే 1 year పాటు ప్రొడక్ట్ వారంటీ అండ్ 5 years పాటు కంప్రెసర్ వారంటీ అయితే ఇస్తున్నారు. అండ్ మోరోవర్ మార్క్యూ అనేది బ్రాండ్ వాల్యూ పరంగా చూసుకున్న అంత గొప్ప బ్రాండ్ అయితే కాదు. ఇది మనకి ఫ్లిప్కార్ట్ ఓన్ బ్రాండ్ అనమాట. అంటే మనకి ఇది ఫ్లిప్కార్ట్ కంప్లీట్గా మొత్తం ఫ్లిప్కార్ట్ అయితే చూసుకుంటూ ఉంటుంది. బట్ ఇది మనకి మేడ్ ఇన్ ఇండియా బ్రాండ్ అని చెప్పుకోవచ్చు. కంప్లీట్గా మనకి డిజైన్ దగ్గర నుంచి ప్రొడక్షన్ వరకు ఎవ్రీథింగ్ మనకి ఇండియాలోనే అయితే వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ అయితే చేస్తున్నారు. ఓవరాల్గా చూసుకున్నట్లయితే గైస్ మనకి 25,000 దగ్గర మీకు ఒక 1.5 టన్ కెపాసిటీతో ఇన్వర్టర్ ఏసీ కావాలి అని అనుకుంటే ఇంతకన్నా మీకు బెస్ట్ ఆప్షన్ అయితే లేదని చెప్తాను. 100% మీరు దీని మీద ఒక లుక్ అయితే వేయచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ మీరు 30,000 దగ్గరికి వెళ్ళిపోయినట్లయితే మీకు అక్కడ హైసెన్స్ నుంచి ఒక మంచి 1.5 టన్ కెపాసిటీతో ఒక మంచి ఏసీ అయితే అవైలబుల్ ఉంది. సో దీని ప్రైస్ మనకి అరౌండ్ 32,000 రూపాయలు అయితే ఉంటుంది. అండ్ మీరు ఆఫర్స్ కనుక కన్సిడర్ చేసుకుంటే ఇది మనకి 30,000కి అయితే వచ్చేస్తుంది. ఇది మనకి 1.5 టన్ కెపాసిటీతో వస్తుంది. సో యాజ్ యూజువల్ ఇందాక చెప్పినట్టు 1.5 టన్ అంటే మీకు నార్మల్ రూమ్స్ అంటే మీకు మీడియం మాస్టర్ బెడ్రూమ్స్ని కూడా అయితే ఇది ఈజీగా అయితే కూల్ చేయగలదు అనమాట. అండ్ ఇది కూడా మనకి 3 స్టార్ రేటింగ్తో వస్తుంది. అండ్ ఇన్వర్టర్ టెక్నాలజీతో అయితే వస్తుంది. అండ్ ఇందులో మేజర్ ప్లస్ పాయింట్స్ అంటే ఇది మనకి చాలా మంచి కూలింగ్ అయితే ప్రొవైడ్ చేయగలుగుతుంది. అండ్ అఫ్ కోర్స్ వీళ్ళు చాలా ఇంట్రెస్టింగ్ ఫీచర్స్ అయితే ఈ ఏసీలో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది మనకి స్మార్ట్ ఏసీ గా. సో వైఫై కనెక్టివిటీ ఆప్షన్ కూడా అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో మీరు డైరెక్ట్గా స్మార్ట్ ఫోన్తోనే ఈ ఏసీని అయితే కంట్రోల్ చేయొచ్చు అనమాట. ఎవ్రీథింగ్ మీకు స్మార్ట్ ఫోన్తో కనెక్ట్ చేయొచ్చు, వైఫై కనెక్ట్ చేసుకొని. అండ్ ఇందులో మనకి కూలింగ్ పరంగా చూసుకున్నా కానీ ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు. కూలింగ్ ఎఫిషియన్సీ చాలా బాగుంది. అండ్ నేను కలెక్ట్ చేసిన ఫీడ్బ్యాక్ ప్రకారం చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ అందరూ కూడా కూలింగ్ అయితే ఎక్సలెంట్గా ప్రొవైడ్ చేస్తుందని అయితే చెప్తున్నారు. అండ్ మోరోవర్ ఇది మనకి ఇన్వర్టర్ టెక్నాలజీతో వస్తుంది కాబట్టి నాయిస్ లెవెల్స్ కానీ మనకి పవర్ కన్జంప్షన్ కానీ చాలా చాలా తక్కువ ఉంది, చాలా తక్కువ అయితే ఉంటాయన్నమాట. అండ్ ఇది కూడా మనకి ఎయిర్ ఫిల్టర్ ఫెసిలిటీతో అయితే వస్తుంది. అంటే మీకు ఎయిర్ని అయితే ప్యూరిఫై చేయగలదు అనమాట. సో ఇది కూడా ఒక అడ్వాంటేజ్ అయితే అవుతుంది. అండ్ 1+10 years పాటు వారంటీతో అయితే వస్తుంది. అంటే 1 year పాటు ప్రొడక్ట్ వారంటీ అండ్ 10 years పాటు మీకు కంప్రెసర్ వారంటీ అయితే వస్తుంది. ఇమాజిన్ గైస్ మీకు 30,000 రూపాయల దగ్గర వస్తున్న ఒక 1.5 టన్ ఏసీ 10 years పాటు మీకు కంప్రెసర్ వారంటీతో రావడం అనేది ఒక అద్భుతం అని చెప్పుకోవచ్చు. అండ్ ఇందులో కొన్ని నెగిటివ్ పాయింట్స్ అంటే మేజర్ నెగిటివ్ పాయింట్ అంటే హైసెన్స్ బ్రాండ్ వాల్యూ అని చెప్పుకోవచ్చు. హైసెన్స్ అనేది కొత్తగా ఇండియన్ మార్కెట్లోకి అయితే ఎంటర్ అయింది. వీళ్ళు ఆల్మోస్ట్ అన్ని హోమ్ అప్లయన్సెస్ అయితే మెల్లమెల్లగా లాంచ్ చేస్తున్నారు. టీవీస్, వాషింగ్ మిషన్స్, రెఫ్రిజిరేటర్స్ అండ్ ఇప్పుడు ఎయిర్ కండిషనర్స్ కూడా అయితే లాంచ్ చేశారు. ఓవరాల్గా వరల్డ్లో చూసుకున్నట్లయితే హైసెన్స్ నెంబర్ 1 బ్రాండ్ అని చెప్పుకోవచ్చు హోమ్ అప్లయన్సెస్కి. సో చాలా మంచి ఆ పేరు అయితే ఉంది వరల్డ్ వైడ్గా చూసుకున్నట్లయితే. బట్ ఇండియాలో వీళ్ళు రీసెంట్గా ఎంటర్ అయ్యారు కాబట్టి బ్రాండ్ వాల్యూ అనేది కొంచెం తక్కువ ఉంది. అండ్ మోరోవర్ మనకి సర్వీస్ అవైలబిలిటీ కూడా అంత వాస్ట్ సర్వీస్ అవైలబిలిటీ అయితే లేదు యాజ్ ఆఫ్ నో. బట్ వీళ్ళు చాలా ర్యాపిడ్గా అయితే సర్వీస్ సెంటర్స్ని అయితే స్టార్ట్ చేస్తున్నారు ఆల్ ఓవర్ ఇండియా అనమాట. సో యాజ్ ఆఫ్ నో అయితే మనకి పెద్ద సిటీస్లో అండ్ మెట్రో సిటీస్లో పెద్ద ప్రాబ్లం అయితే ఉండదు సర్వీస్ గురించి. బట్ విలేజెస్ అండ్ టౌన్స్లో ఉన్న వాళ్ళకైతే సర్వీస్ మేబీ కొంచెం ఇష్యూ అయితే అవుతుంది అనమాట. సో నేనైతే రికమెండ్ చేయను. బట్ ఓవరాల్గా ఆ ఫీచర్స్ పరంగా చూసుకున్నట్లయితే ఆ ప్రైస్ రేంజ్కి ఇది ఆ 30,000 దగ్గర మాత్రం ఇది ది బెస్ట్ ఆప్షన్ అని చెప్తాను. సో ఇంత మంచి ఫీచర్స్, ఇన్ని మంచి ఫీచర్స్ అండ్ 10 years పాటు వారంటీతో మీకు 30,000 ప్రైస్ దగ్గర ఒక్క ఏసీ కూడా అయితే లేదు. బిలీవ్ మీ గైస్ ఇది అద్భుతం అని
అని చెప్తాను నేను. ఇక నెంబర్ 2 ప్లేస్లో మనకి క్యారియర్ బ్రాండ్ నుంచి 1.5 టన్ కెపాసిటీతో ఒక ఏసీ అయితే అవైలబుల్ ఉంది. సో దీని ప్రైస్ మనకి అరౌండ్ 34,000 రూపాయలు ఉంటుంది. అండ్ మీరు ఆఫర్స్ కన్సిడర్ చేసుకుంటే ఇది మనకి 32, 31 ఆ ప్రైస్కి అయితే వచ్చేస్తుంది అనమాట. ఇది మనకి 1.5 టన్ ఏసీ యాజ్ యూజువల్గా ఇందాక చెప్పినట్టు ఈవెన్ మాస్టర్ బెడ్రూమ్స్కి అయినా కానీ ఇది ఈజీగా అయితే ఫిట్ అయిపోతుంది. అండ్ మనకి ఇది 3 స్టార్ రేటింగ్తో వస్తుంది. ఇది కూడా మనకి ఇన్వర్టర్ కంప్రెసర్తో అయితే వస్తుంది అండ్ కాపర్ కండెన్సర్ అయితే ఉంటుంది. సో ఇప్పటివరకు నేను చెప్పిన ప్రతి ఏసీ కూడా కాపర్ కండెన్సర్తో అయితే వస్తుంది. సో నేను అల్యూమినియం కానీ అలాయ్ కండెన్సర్స్ ఉన్న ఏసీస్ అయితే పిక్ చేయలేదు అసలు. సో అన్ని కాపర్ కండెన్సర్ ఏసీస్ మాత్రమే పిక్ చేశాను అనమాట, ఎందుకంటే బెటర్ కూలింగ్ ప్రొవైడ్ చేస్తూ ఉంటాయి కాబట్టి. అండ్ ఈ ఏసీలో కూడా మనకి కాపర్ కండెన్సర్ అయితే ఉంటుంది. అండ్ ఇందులో ఉన్న మేజర్ ప్రోస్ గురించి మాట్లాడుకుంటే ఆబ్వియస్లీ కూలింగ్ అని చెప్పుకోవచ్చు. సో కూలింగ్ అనేది మీకు నెక్స్ట్ లెవెల్ ఉంటుందన్నమాట ఈ ఏసీలో. జనరల్గా మనకి ఒక మంచి రూమ్ని కూల్ చేయాలంటే ఒక ఏసీకి అరౌండ్ 15 to 20 మినిట్స్ టైం అయితే తీసుకుంటూ ఉంటుంది. బట్ ఇది మనకి కేవలం 5 to 10 మినిట్స్లో మీకు రూమ్ని అయితే కూల్ చేయగలుగుతుంది. సో క్యారియర్ అనేది చాలా మంచి బ్రాండ్ అని చెప్పుకోవచ్చు. చెప్పాలంటే క్యారియర్ అనేది ఫస్ట్ బ్రాండ్ అనమాట, మనకి ఏసీస్ని ఇన్వెంట్ చేసింది క్యారియర్ అని చెప్పుకోవచ్చు. సో ఆబ్వియస్లీ వీళ్ళకి చాలా మంచి టెక్నాలజీ అయితే ఉంటుంది క్యారియర్కి. సో అందుకే వీళ్ళు బెస్ట్ ఏసీస్ని అయితే వీళ్ళు డిజైన్ చేస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు. అండ్ ఇది మనకి ఇన్వర్టర్ టెక్నాలజీతో వస్తుంది కాబట్టి పవర్ కన్జంప్షన్ చాలా తక్కువ ఉంటుంది అండ్ నాయిస్ లెవెల్స్ కూడా చాలా తక్కువ ఉంటాయి. అండ్ ఇది కూడా మనకి 1+ 10 years పాటు వారంటీతో అయితే వస్తుంది. అంటే 1 year ప్రొడక్ట్ వారంటీ అండ్ 10 years పాటు మీకు కంప్రెసర్ వారంటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ క్యారియర్ ఇండియాలో కూడా వీళ్ళకి చాలా మంచి సర్వీస్ నెట్వర్క్ అయితే ఉంది. ఈవెన్ మనకి చిన్న చిన్న విలేజెస్ అండ్ టౌన్స్లో కూడా అయితే వీళ్ళు నెట్వర్క్ వీళ్ళు సర్వీస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. అండ్ ఇందులో కొన్ని నెగిటివ్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే కోర్స్ ఇన్స్టాలేషన్ ఛార్జ్ అని చెప్పుకోవచ్చు. వీళ్ళు అరౌండ్ 2,000 రూపీస్ వరకు ఇన్స్టాలేషన్ ఛార్జ్ అయితే చేస్తున్నారు. అండ్ మనకి అది కూడా ఇంకా మనకి ఏదైనా ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ కావాలంటే లైక్ కాపర్ పైప్స్ కానీ లేకపోతే స్టాండ్స్ కానీ ఇలాంటివి ఏమైనా కావాలనుకుంటే వాళ్ళ దగ్గర నుంచే తీసుకోవాలన్నమాట. సో అవి ఇంకా మనకి ఎక్స్ట్రా ఛార్జ్ అయితే అవుతూ ఉంటాయన్నమాట. సో ఇవన్నీ మనకు కాస్త ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ అని చెప్పుకోవచ్చు, ఎక్స్ట్రా ఛార్జెస్ అని చెప్పుకోవచ్చు. సో అదొక్కటే నాకు ఇందులో కొంచెం నెగిటివ్ అయితే అనిపించింది అనమాట. కంపేర్ టు అదర్ బ్రాండ్స్ వీళ్ళు ఇన్స్టాలేషన్ ఛార్జెస్ అనేవి చాలా చాలా ఎక్కువ ఉన్నాయి. సో అంతకుమించి మీరు పెద్దగా ఆ నెగిటివ్స్ అయితే మీరు ఈ ఏసీలో అయితే చూడలేరు. ముఖ్యంగా 32,000 ప్రైస్ దగ్గర మాత్రం ఇంత మంచి బ్రాండ్ నుంచి 1.5 టన్ కెపాసిటీ ఏసీ అంటే అబ్సల్యూట్లీ స్టీల్ డీల్ అని చెప్తాను నేను. 100% నేనైతే రికమెండ్ చేస్తాను దీన్ని. నెంబర్ 1 ప్లేస్లో చూసుకున్నట్లయితే మీకు ఎల్జీ నుంచి 1.5 టన్ కెపాసిటీతో 5 స్టార్ రేటింగ్తో ఒక ఏసీ అయితే అవైలబుల్ ఉంది. దీని ప్రైస్ మనకి అరౌండ్ 42,000 రూపాయలు అయితే ఉంది. బట్ మీరు ఆఫర్లో కొన్నట్లయితే అరౌండ్ మీకు 39 నుంచి 40,000 రూపాయల దగ్గర అయితే వచ్చేస్తుంది అనమాట. సో ఇది మీకు ఆ ప్రైస్ రేంజ్లోనే ది బెస్ట్ ఏసీ అని చెప్పుకోవచ్చు. ఆ ప్రైస్ రేంజ్లోనే కాదు, జనరల్గా మనకి కంపేర్ చేసుకుంటే ఇది ఒక బెస్ట్ ఏసీ అయితే అవుతుంది. అన్ని విధాలుగా మనకి అన్ని డిపార్ట్మెంట్స్లో ఇది ది బెస్ట్ ఏసీ అని చెప్తాను. ఎందుకంటే ఇది మనకి 1.5 టన్ కెపాసిటీతో వస్తుంది. ఈవెన్ మాస్టర్ బెడ్రూమ్స్ను కూడా అయితే ఇది ఈజీగా కూల్ చేయగలుగుతుంది. అండ్ 5 స్టార్ రేటింగ్ ఉంటుంది. అండ్ ఇది మనకి డ్యూయల్ ఇన్వర్టర్ టెక్నాలజీతో వస్తుంది. సో ఈ రెండింటిని కలిపితే 5 స్టార్ రేటింగ్ అండ్ డ్యూయల్ ఇన్వర్టర్ టెక్నాలజీ మనకి పవర్ కన్జంప్షన్ అనేది చాలా 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 తక్కువ ఉంటుందని చెప్పుకోవచ్చు. అండ్ నాయిస్ అయితే ఇక నెగ్లిజిబుల్ అనమాట. మీకు ఏసీ రన్ అవుతుంది అన్న థాట్ కూడా అయితే ఉండదు. ఇన్ఫాక్ట్ ఈ ఏసీ మా ఇంట్లో అయితే ఉంది. సో నేను ఒక 1 year బ్యాక్ అయితే తీసుకోవడం జరిగింది. సో నాకు ఇప్పటివరకు ఎలాంటి ప్రాబ్లం అయితే రాలేదు. అండ్ ఈ ఏసీని నేను రికమెండ్ చేయడానికి అండ్ ఫస్ట్ ప్లేస్లో పెట్టడానికి మేజర్ రీజన్ అంటే ఎల్జీ బ్రాండ్ వాల్యూ అని చెప్పుకోవచ్చు. ఎల్జీ బ్రాండ్ వాల్యూ అండ్ సర్వీస్ మీకు అద్భుతంగా అయితే ఉంటుంది. ఈవెన్ మాది పక్క పల్లెటూరు అనమాట, విలేజ్. సో విలేజ్లో కూడా వీళ్ళు ఇన్స్టలేషన్ ఎలాంటి ప్రాబ్లం లేకుండా నెక్స్ట్ డే ఇన్స్టలేషన్ అయితే చేసేశారు. అండ్ మోర్ ఓవర్ మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చినా కానీ మీరు ఎల్జీ అప్లికేషన్ అయితే ఉంటుంది. అందులో మీరు ఒక చిన్న రిక్వెస్ట్ పెట్టినట్లయితే ఇమీడియట్గా సర్వీస్ పర్సన్ అయితే వచ్చి మీకు సర్వీస్ అయితే చేసేస్తారు. సో అంత మంచి సర్వీస్ నెట్వర్క్ అయితే ఉంటుంది ఎల్జీకి. అండ్ మోర్ ఓవర్ వీళ్ళు 1+ 10 years పాటు వారంటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే 1 year పాటు ప్రొడక్ట్ వారంటీ అండ్ 10 years పాటు మీకు కంప్రెసర్ వారంటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఎల్జీ ఏసీ కాబట్టి మీకు కూలింగ్ పరంగా చూసుకున్నా కానీ ఫీచర్స్ పరంగా చూసుకున్నా ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. చాలా మంచి కూలింగ్ అయితే ఉంటుంది. అండ్ మీకు ఏదైతే స్వింగ్ ఉంటుందో 4-way స్వింగ్ అయితే ఉంటుంది అనమాట. హారిజాంటల్ వర్టికల్ ఉంటుంది. అండ్ మీకు 4-way స్వింగ్ ఆప్షన్ కూడా అయితే ఉంటుంది. మీకు ఈ ఏసీలో చాలా తక్కువ ఇన్స్టాలేషన్ ఛార్జెస్ అయితే ఉంటాయి. అరౌండ్ 1,000 రూపీస్ మాత్రమే వీళ్ళు ఇన్స్టాలేషన్కి అయితే ఛార్జ్ చేస్తుంటారు అనమాట. అంటే మీకు ఎక్స్ట్రా కాంపోనెంట్స్ ఏమైనా కావాలంటే అది వేరే, బట్ ఇన్స్టాలేషన్ ఛార్జ్ మాత్రం కేవలం 1,000 రూపీస్ మాత్రమే వీళ్ళు ఛార్జ్ చేస్తారు. సో చాలా చాలా తక్కువ ఇన్స్టాలేషన్ ఛార్జ్ చేసే ఒక బ్రాండ్ అని చెప్పుకోవచ్చు ఎల్జీ. అండ్ ఇందులో కొన్ని నెగిటివ్ పాయింట్స్ అంటే నాకు బేసికల్గా అనిపించింది రిమోట్ అని చెప్పుకోవచ్చు. రిమోట్ మీకు బ్యాక్లైట్ అయితే కాదు. సో మనకి నార్మల్ వేరే బ్రాండ్స్ అన్ని చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ బ్యాక్లైట్ రిమోట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. బట్ వీళ్ళు మాత్రం స్టిల్ ఇంకా మనకి బ్యాక్లైట్ ఫెసిలిటీ అయితే ఇవ్వట్లేదు అనమాట. మీకు నైట్ టైంలో కొంచెం ఇబ్బందిగా అయితే ఉంటుంది ఈ రిమోట్ ఆపరేట్ చేయడానికి. అంతకు మించి నాకైతే ఏసీలో పేరు పెట్టడానికి కూడా ఏమీ
అనిపించలేదు. బట్ ప్రైస్ కూడా మనకు కొంచెం ఎక్కువైందని చెప్పుకోవచ్చు. 40,000 అంటే కొంచెం ఎక్కువ రిమైనింగ్ బ్రాండ్స్తో కంపేర్ చేసుకుంటే. బట్ స్టిల్ వీళ్ళ సర్వీస్ కోసం అన్న మనం 40,000 రూపాయలు అయితే పెట్టొచ్చు అనమాట. ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. ముఖ్యంగా ఎవరైతే విలేజెస్లో అండ్ చిన్న చిన్న టౌన్స్లో ఉంటారో అలాంటి వాళ్ళకి మాత్రం నేను సీరియస్లీ ఈ ఎల్జీ ఏసీని అయితే రికమెండ్ చేస్తాను. ఎందుకంటే మీకు బెస్ట్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తారు కాబట్టి. సో అది గైస్ నా టాప్ 5 పిక్స్ అయితే రైట్ నో మార్కెట్లో అవైలబుల్ ఉన్న ఒక 5 బెస్ట్ ఏసీస్ అనమాట. 20,000 దగ్గర నుంచి 40,000 దగ్గర వరకు. సో వీటికి సంబంధించిన అన్ని లింక్స్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేశాను. మీరు అక్కడ నుంచి అయితే చెక్ చేసుకోవచ్చు వీటిని. అండ్ ఈ ఏసీస్ అన్ని కూడా వీళ్ళు మెన్షన్ చేయడం స్టెబిలైజర్ ఫ్రీ ఆపరేషన్ అని అయితే మెన్షన్ చేసి ఉన్నారు. అంటే ఇవి మనకి స్టెబిలైజర్ లేకపోయినా కూడా ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదని వీళ్ళు అయితే చెప్తున్నారు. బట్ నేనైతే స్టెబిలైజర్ కొనుక్కోమని అయితే చెప్తాను. సో 100% మీరు స్టెబిలైజర్ అయితే కొనుక్కోండి. సో 30,000-40,000 రూపాయలు పెట్టి మీరు ఏసీ కొంటున్నప్పుడు ఆ స్టెబిలైజర్ లేకుండా మీరు యూస్ చేస్తే రేపటి రోజున మేబీ ఏదైనా వోల్టేజ్ ఫ్లక్చువేషన్ వచ్చినప్పుడు కనుక మీ ఏసీ కంప్రెసర్ డ్యామేజ్ అయిందంటే మీరు మినిమం 10,000 రూపాయలు అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది ఆ కంప్రెసర్ రీప్లేస్ చేయడానికి. దానికన్నా మీరు ఒక 3-4,000 రూపాయలు స్పెండ్ చేసి ఒక మంచి స్టెబిలైజర్ కొన్నట్లయితే మీకు పీస్ ఆఫ్ మైండ్ అయితే ఉంటుంది. సో ఈవెన్ దో స్టెబిలైజర్ ఫ్రీ ఆపరేషన్ అన్నా కానీ మీరు స్టెబిలైజర్ కొనుక్కోవడం బెస్ట్ అని చెప్తాను. సో అది గైస్ వీడియో అయితే. ఐ హోప్ మీకు ఈ వీడియో బాగా నచ్చిందని అనుకుంటున్నాను అండ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉందని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. వీడియో చూసాక మీకు ఒక మంచి ఏసీ అయితే కొనుక్కుంటారు మీ రిక్వైర్మెంట్స్ని బట్టి అని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. వీలైనంత ఎక్కువ మందికి అయితే ఈ వీడియోని షేర్ చేయండి. ఎందుకంటే ఎక్కువ మంది ఏసీస్ కొనడానికి అయితే ప్లాన్ చేస్తున్నారు. సో చాలా యూజ్ అవుతుంది అందరికీ. ఎక్కువ షేర్ చేయండి. అండ్ దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ రాజేష్ సైనింగ్ ఆఫ్.